ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వానికి షాకు, కేంద్ర ప్రభుత్వానికి షాకు, పోలీసులకు షాకు, ఐఏఎస్‌కు షాకు. ఇలా దాదాపు ఇటువంటి హెడ్డింగ్సే మనం చూస్తూ వచ్చి ఉంటాం. కానీ తాజాగా హైకోర్టుకే షాక్ ఇచ్చినటువంటి ఐఏఎస్ అనే వార్త కూడా చూడాల్సి వచ్చింది. యెస్. విన్నారా పేరు? ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో ఈ పేరు వినిపించింది జాతీయ స్థాయిలో కూడా. ఐఏఎస్ తుకారాం ముండే అని, తుకారాం మహాబాబు ముండే అనుకుంటా పూర్తి పేరు. తుకారాం ముండే అంటూ ఉంటారు. మహారాష్ట్ర క్యాడర్ 2005 ఐఏఎస్ అధికారి, రైతు కుటుంబం నుంచి వచ్చారు. అంటే దేశంలో చాలా నిజాయితీపరులైన ఐఏఎస్ అధికారుల్లో ఎక్కువగా ముందు వరుసలో వినిపించే పేరు. ఎంత నిజాయితీ గల అధికారి అంటే 20 సంవత్సరాల సర్వీస్‌లో 27 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యారు. తను ఎక్కడ ఉన్నా చట్టం, రాజ్యాంగం, పౌరుల ఏమంటారు హక్కుల రిలేటెడ్, రక్షణ రిలేటెడ్, పౌరుల అంటే పీపుల్ సెంట్రిక్‌గానే తన అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఎవరికి ఎక్కడ భయపడే సమస్య కూడా ఉండదు. తాజాగా ఈ ట్రాన్స్ఫర్లు చేసుకుంటూ ఆయన్ను ఈ మహారాష్ట్ర ఫుడ్ కమిషనర్గా, మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేటివ్ కమిషనర్గా నియమించారు. సరే, ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే ఏమంటారు ప్రాధాన్యత లేని పోస్టు చాలామంది భావించేది ఫుడ్ కమిషనర్గా అని అంటే. కానీ ఈయన దృష్టిలో అది లేదు. అసలు నిజం చెప్పాలంటే అసలు సిసలైనటువంటి చాలా కీలకమైన పోస్ట్ అది, నిజాయితీగా పనిచేస్తే. సో తుకారాం ముండే లాంటి వాళ్ళకు ఆ పోస్ట్ వస్తే ఎట్లుంటుందో మొన్న మేలో నియమించారు. 2 నెలలు తిరిగేసరికి కెన్ యూ ఇమాజిన్ 10,000 హోటళ్ళు, రెస్టారెంట్ల మీద సర్చెస్కి వెళ్ళారు. 10,000 2 నెలల్లోనే. పెద్ద 5 స్టార్ రెస్టారెంట్ లేదు, చిన్న రెస్టారెంట్ లేదు. ఏమంటారు కొన్ని లక్షల లీటర్ల పాల కల్తీ అయితే వాటిని సీజ్ చేసి పెట్టేశారు. చాలా హోటళ్ళను లాక్ చేసి పెట్టేశారు. అంతా ఎందుకంటే కల్తీ దాన్ని అరికట్టడం కోసం ఒక యజ్ఞంలాగా చేపట్టారు. మొదలెట్టిన దగ్గర నుంచి ఏ పోస్టింగ్ తీసుకున్నా ఇంతే ఉంటారంట. చాలా కల్తీ. అయితే ఇంక వీళ్ళందరూ పడలేక పెద్ద హోటళ్ళు వీళ్ళు వెళ్ళి ముంబై హైకోర్టుకి వెళ్ళారు. మేము ఎట్లా బిజినెస్ చేసుకోవాలి, మాదంతా ఏమంటే ఎట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ముంబై హైకోర్టుకి వెళ్ళారు. పెద్ద హోటల్ అసోసియేషన్లు ముంబై హైకోర్టు విచారించుకుంటూ ఈ సీజ్ గురించి అడిగితే అదిగో మొత్తం దేన్ని ఎందుకు సీజ్ చేయాల్సి వచ్చింది ఏంటి అనేది ఆధారాలతో సహా కోర్టు ముందు ఉంచారు. ఈ క్రమంలో ముంబై హైకోర్టు అవును మరి ప్రైవేట్ వాళ్ళ మీదకి ఎందుకు, ప్రైవేట్ సర్చెస్ ఎందుకు ఎక్కువ చేస్తున్నారు, మరి గవర్నమెంట్లో ఉన్న వాటి పరిస్థితి ఏంటి, చట్టం అందరికీ పనిచేయాలి కదా, మరి గవర్నమెంట్ ఏమంటారు రిలేటెడ్ దాని మీద ఏమైనా సర్చెస్ చేయలేదా, ఎందుకు చేయడం లేదు, తక్కువ ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఆ బెంచ్ మీద కూర్చొని జడ్జి గారు కొన్ని కామెంట్స్ చేశారు. ముంబై హైకోర్టు విచారణ సందర్భంగా జడ్జి గారు ఈ కామెంట్ చేసిన నెక్స్ట్ 24 అవర్స్ తిరగకముందే నేరుగా అదే ముంబై హైకోర్టులో ఉన్నటువంటి క్యాంటీన్లో సెర్చ్ కోసం వెళ్ళారు. ముంబై హైకోర్టులో ఉన్నటువంటి క్యాంటీన్లు, దానికి అసలు లైసెన్స్ కూడా లేదంట. మీరు ఫుడ్ కథకు పక్కన పెట్టండి. సో ఇమ్మీడియట్గా దాన్ని లాక్ చేసి పెట్టేశారు. క్లోజ్ చేసేయాలి దీన్ని, లైసెన్స్ లేకుండా ఎట్లా నడుపుతారు అని. ముంబై హైకోర్టులో ఉన్నటువంటి క్యాంటీన్. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న వాటి మీద కానీ వెళ్ళాలి కదా, దాని మీద కానీ సెర్చ్ చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు అని అంటే దాని మీద సెర్చ్ చేసుకెళ్ళారు. లైసెన్స్ కూడా లేదని గుర్తించారు, దాన్ని సీజ్ చేసి పెట్టేశారు. నిజంగానే ఇటువంటి అధికారులు కనుక ఉంటే సీరియస్లీ ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది అనిపిస్తుంది. మొదలు ఈవెన్ మొన్నటికి ఇంతకుముందు దీనికంటే ముందు నాగపూర్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసినప్పుడు అక్కడ కూడా నీవు టెండర్లు, కాంట్రాక్ట్లు, ఇంకా ఏమైనా కనుక ఆక్రమణల మీద ఉక్కుపాదం వాళ్ళే, అధికారం పార్టీ అని లేదు, ఇంకో పార్టీ అని లేదు, అందరి మీద ఉల్లంఘన పాల్పడితే అధికారం ఉంది కదని చెప్పి ఉల్లంఘనకు పాల్పడితే సార్ దాన్ని క్లోజ్ చేసి పెట్టేయడమే. ఈ క్రమంలో బీజేపీ వాళ్ళు అయితే నాగపూర్లో ఆయన మీద కారాలు, మిరియాలు నూరి ఏవేవో రకరకాల కేసులు పెట్టి వాటన్నిటి మీద విచారణ చేస్తే ఏం విచారణ చేస్తారు, పూర్తిగా క్లీన్ చీట్ చేసుకుంటూ వచ్చి రకరకాల ఆరోపణలు ఆయన మీద. ఎందుకంటే దోపిడీదారులు ఊరుకోరు కదా. ఇప్పుడు నిజంగానే ప్రభుత్వాలు నిజాయితీని ఎంకరేజ్ చేసేటట్లయితే అధికారికి 20 సంవత్సరాల పీరియడ్లో 25 or 27 అంటే మోర్ దాన్ 25 టైమ్స్ ట్రాన్స్ఫర్లు ఉంటాయా? ఎక్కడికి పోయినా ఏం తగ్గలే.
అందులో ద బెస్ట్ కలెక్టర్‌గా ఒకప్పుడు అవార్డు గూడా తీసుకున్నారు. ఇప్పుడు ఇత్తే మళ్ళీ ఏమన్నా అధికారంలో ఉన్నోళ్ళు మా పార్టీ వాళ్ళు ఫీల్ అవుతారని జెప్పి ఇస్తున్నారో లేదో నాకైతే తెలియదు గానీ, బెస్ట్ కలెక్టర్‌గా గూడా ఆయన ఇంతకుముందు. సో, వెరసి మొత్తానికి ద బెస్ట్ ఐఏఎస్ చివరికి హైకోర్ట్‌కే షాక్ ఇచ్చారు.